ఇంట్లో రాలేకపోయారు. బట్ వారికిచ్చిన జక్క శ్రీనివాస్ గారైతే ఉన్నారు సార్. వారితో మాట్లాడించే అవకాశం ఉంటే హెచ్ఆర్ జక్కా శ్రీనివాసరావు ఉంటుంది. వారిని మీరు మాట్లాడించొచ్చు సార్. ఓకే. జక్కా శ్రీనివాసరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే. జక్కా శ్రీనివాసరావు గారు. సార్ మాట్లాడండి నమస్తే సార్. సార్. నమస్తే సార్ అండి. చెప్పండి. దేనికోసం వారికిచ్చారు? ఏంటి? సార్ మనం లాయర్ గారికి ఇచ్చామండి. VR4 సీరం క్రియాటిన్ హ్మ్. ఇష్యూకి. ఆహ్, హ్మ్. నాకు తెలిసి వారికి 2019 ముందు నుంచే ఉందన్నమాట. ఓకే. క్రియాటిన్ లెవెల్ ఇష్యూస్. చాలా సఫర్ హ్మ్. అవుతున్నారు. మాక్సిమం ఇండియా లెవెల్‌లో ఎక్కడ మంచి ప్రొడక్ట్ ఉంది, పనిచేస్తుంది అనంటే అక్కడికి వెళ్లి మరి ఆ ప్రొడక్ట్ తెచ్చుకొని వాడుకునేవారన్నమాట. హ్మ్. మంచిగా సపోర్ట్ చేసేవారు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఎక్కడికంటే అక్కడికెళ్లి హ్మ్. తీసుకెళ్ళి తీసుకురావటం. మన VR4 ఇచ్చిన తర్వాత 3 నెలల హ్మ్. నుంచి హ్మ్. ఆ! 3 నెలల నుంచి వాడటం మొదలుపెట్టారు. 5 హ్మ్. సీరం క్రియాటిన్ ఉన్నది. మనకిప్పుడు మేడం గారు ఉన్నారు లైన్‌లో. ఒకసారి హ్మ్. వారిని అన్‌మ్యూట్ చేస్తారా? పేరు? పేరుతో వచ్చారు. ఇప్పుడు టైప్ చేశారుగా శశికళ గారని. శశికళ మేడం. ఓకే. 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 ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. వచ్చారు. ఓకే. వారి మాటల్లోనే విందాం. యెస్. 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 ఒక్క నిమిషం సార్. ఆహ్, మేడం గారు నమస్తే అండి. ఆహ్, కో హోస్ట్ ఇచ్చాను మేడం తమరికి. ఇప్పుడు అన్‌మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అన్‌మ్యూట్ చేయండి. వచ్చింది మేడం. ఓకే. ఓకే సార్. థాంక్ యూ నమస్తే అండి. మేడం. థాంక్ యూ అండి. నమస్తే అండి. మేడం ఏ హ్మ్. సమస్యతో మీరు ఈ ప్రొడక్ట్‌ని వాడారు మేడం? నేను సీకేడీ పేషెంట్‌నండి. ఓకే. 2016లోనే ఐడెంటిఫై అయ్యింది. ఓకే. అక్కడి నుంచి అది పెరుగుతూనే వచ్చింది. హ్మ్. కొన్ని కొన్ని సందర్భాల్లో 8, 9 గూడా వచ్చింది. హ్మ్. క్రియాటిన్. తర్వాత రకరకాల మందులు ఆయుర్వేదం, హోమియో చానాళ్ళు వాడానండి. హ్మ్. నెఫ్రాలజిస్ట్ చూపించుకుంటూనే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ సైడ్‌వి వాడుకుంటూ వచ్చానండి. హ్మ్. హ్మ్. అయితే వేరే ఇబ్బందులేం లేవు గానీ క్రియాటిన్ మాత్రం ఎప్పుడూ 5 పైన ఉంటుందండి. చెప్పారు మీకు బాగా పనిచేస్తుంది మేడం వాడి చూడండని. హ్మ్. నిన్న నాకు 3.9 ఉందండి క్రియాటిను. 2 హ్మ్. డేస్ బ్యాక్ చేయించుకుంటే. హ్మ్. అట్లనే బ్లడ్ పర్సెంటేజ్ కూడా హిమోగ్లోబిన్ ఎప్పుడు 8 ఉండేది. 8-7 ఉంటది. హ్మ్. నిన్న 8.9 ఉందండి అది కూడా. హ్మ్. హ్మ్. ఈ మధ్య ఒక 4 నెలల నుంచి కొంచెం మొహము, కాళ్ళు అన్నీ వాపుగా, ఉబ్బరంగా ఉంటున్నాయి. మేడం. ఫస్ట్ అది నేను ఒక 1 వీక్‌లోనే రిలాక్స్ అయిపోయానండి ఆ విషయంలో. ఆ! ఆహ్, బాగా ఫ్రీక్వెంట్‌గా యూరిన్‌కెళ్ళటము. 3 బాటిల్సే వాడానండి. మేడం. రిజల్ట్ నేనైతే సాటిస్ఫాక్షన్‌గానే ఉన్నాను. అది గుడ్ సార్. మేడం. గుడ్ మేడం. నేను సో, ఎన్నో వాడక ముందుకు మీకు వాపులుండేటివి? నీరసంగా ఉండేవాళ్ళు. బ్లడ్ పర్సెంటేజ్ అవునండి. ఎట్లుండేదండి? 7, 8 ఉండేదండి. ఓహ్! సో, హ్మ్. వాడిన తర్వాత వాపులు తగ్గాయి. హ్మ్. అదే విధంగా సిరమ్ అవునండి. క్రియాటిన్ గూడా 5 నుంచి తగ్గింది. 3.2కొచ్చింది. 3.9 అండి. ఒక 1 ఓహ్! పాయింట్ తగ్గింది. హ్మ్. గుడ్. గుడ్ అండి. హ్మ్. సో, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు మేడం మీరు లాయర్‌గా? మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తిరువూరండి. ఓకే. విజయవాడకి 80 కిలోమీటర్స్‌లో ఉంటాం. ఓకే. ఓకే. హ్మ్. సో, మేడం గారు మీరు బాగా చదువుకున్నారు. అందరిని వాడుకోమని చెప్పొచ్చా ఈ ప్రొడక్ట్ మీద? చెప్పొచ్చు సార్. చెప్పొచ్చండి. థాంక్ యూ సో మచ్ ఫర్ నేనైతే షేరింగ్ మేడం. ముందు ఫిజికల్‌గా చాలా బాడీ 4, 5 కేజీలు మరి అది వెయిట్ లాసో తెలీదు. వాటర్ పోవటమో తెలీదు. మొత్తానికైతే ఆ! చాలా రిలాక్స్‌డ్‌గాను తేలిగ్గా ఉందండి శరీరం. 4 కేజీలు సూ తగ్గా. సూపర్ మేడం. హ్మ్. అదే. సో, ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు. మీరు రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ ఎసారు మేడం? నేను ఒక 3 డేస్ ఏమో 2, 2 ఏసానండి. హ్మ్. తర్వాత డైలీ 4 చొప్పున ఒక 1 వీక్ ఏసాను. హ్మ్. ఇప్పుడు రోజుకి 6 ఏసుకుంటున్నాను. 3 పూటల 3 రొళ్ళు. సూపర్ అండి.
ఇప్పుడే శ్రీనివాసరావు గారు ఇంకోటి పెంచండి 7 చేయండి అంటున్నారు. ఉమ్, ఉమ్. అదండి. చక్కగా వాడుకోండి మేడం. మీరు పూర్తిగా సీకేడి నార్మల్